ప్రభునేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నామండి. ఇంతవరకు దేవుడు తన కృపగల హస్తములతో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇంతవరకు ఆయన స్తుతించడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి వాక్య భాగంలోనికి వెళ్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో ఏతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకే వందనాలు. చదవబడిన లేఖన భాగంలో పడి మీ పాదం చెంత కూర్చున్నాము తండ్రి. కనికరించండి, కరుణించండి నాయన. చదవబడిన మాటలలోంచి నాతో మాతో మీరు మాట్లాడండి. మాట్లాడే మాటలు మనుషులు మాట్లాడగలట. నీ పరిశుద్ధాత్మ అనే శక్తి ద్వారా మీరు మాట్లాడమని అడుగుచున్నాము. నేను చెప్పుచున్న నాకు వినిచున్న బిడ్డలకు వినుబుద్ధి కలిగించగలగున అయ్యా, రెండంచెల వాడిగలని వాక్యం అనే ఖడ్గముతో మీరు తండ్రి ప్రతి నరాలు ఎముకల మూలలోనికి సంధింపదయచమని అడుగుచున్నాము. కృపగల తండ్రి, మీకే వందనాలు. విత్తబడుతున్న ఆత్మీయాన్ని ఏది వ్యర్థముగా పోకుండా ఈ ఆరుతల ప్రతిఫలం అనుగ్రహించమని యేసుక్రీస్తు అడుగుచున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడుతున్న వాక్య భాగమును బట్టి మనం ఆలోచించినట్లయితే కనుక, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఏది చల్లార్చడానికి పంపించాలి? నా నాలుకను చల్లార్చుట కొరకు ఎవరిని పంపించమంటున్నాడు? నీ రొమ్మున ఆనుకున్నటువంటి లాజరును పంపించు. అంటే మన శరీర అవయవాలలో జ్ఞానేంద్రియములు ఎన్ని? చదువుతున్న వారి కనుక అందరికీ కూడా తెలియాలి. జ్ఞానేంద్రియాలు 5. 5లో ఒకటి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. అంటే ఈ 5లోనూ కూడా ప్రాముఖ్యమైనటువంటి జ్ఞానేంద్రియాలు. అయితే వీటిలో ఈనాడు అంశముగా దేని గురించి తీసుకుంటున్నామంటే నాలుక. మన శరీర జ్ఞానేంద్రియాల్లో ఉన్నటువంటి 4వ భాగమైనటువంటి నాలుకను గురించి మనము మాట్లాడుకుందాం. ఇక్కడ చదవబడినటువంటి అంశాలలో మనం చూస్తే కనుక, నా నాలుక చల్లార్చబడటం కొరకు తన చిటికని వేలి కొనను ముంచి ఒక్క చుక్క వేస్తే కనుక నాలుక ఏమవుతుందట? చల్లార్చబడుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి నాలుక ఎంత వేదన చెందుతుందో అతని మాటలను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. అయితే నాలుక దేని కొరకు ఉపయోగపడుతుంది? మన శరీర అవయవములలో నాలుక ఆహారం కొరకు నమలటానికి మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆహారము నమలటానికి, అలాగే ఆహారమును లోపలకు పంపించుట కొరకు నాలుక ఉపయోగపడుతుంది. రుచుల విషయములో అయితే గనక నాలుక మొదటి భాగము, అంటే ఈ చివరి భాగము దేని కొరకు అంటే ఉప్పు చూడడానికి. చూడండి, ఎవరైనా ఉప్పు చూడమ్మా అంటే ఎలా వేసి తాగుతూ ఉంటారు, అవునా కాదా? అంటే ఉప్పు, తీపి చూడటానికి నాలుక ఉపయోగపడుతూ ఉంది. అంటే నాలుక పక్క భాగం అయితే కనుక పులుపు స్పర్శ చేయడానికి నాలుక భాగము ఉపయోగపడుతుంది. నాలుక యొక్క వెనక భాగం అంటే లోపలి భాగము చేదును గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అంటే నాలుక మన శరీర అవయవాలంతటిలోనూ కూడా ఎంతటిది? చిన్న అవయవమే. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, సామెత చెప్తూ ఉంటారు, నరలే నాలుక కదా, ఎన్నైనా మాట్లాడుతూ ఉంటారు. అప్పటికప్పుడు చూడండి, మాట చూసిన కంటితో చూసిన మరుక్షణమే, మన చెవులతో విన్న మరుక్షణమే ఒకవేళ ఏం చేస్తుంటారు? అప్పటికప్పుడే మాట తిరగేసేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు అంటూ. అందుకే ఆ సామెత ఎందుకు? నరమలేని నాలుక కదా, ఏమైనా మాట్లాడవచ్చు. అదే నాలుకతో అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం, అదే నాలుకతో నిజాలు కూడా చెబుతూ ఉంటాం. అదే నాలుక యొక్క స్పెషాలిటీ. ప్రతి మనిషి జీవితంలో కూడా
ఏ విధమైనప్పటికైనా ఆ పరిస్థితులను బట్టి మార్చివేయడానికి నాలుక ఉపయోగపడుతుంది. అబద్ధం చెప్పడానికైనా, నిజము చెప్పడానికైనా, ఒక మనిషిని బాధ పెట్టడానికైనా, ఒక మనిషిని సంతోష పెట్టాలన్నప్పటికైనా, అటువంటి ధన్యత ఒక మానవుడి జీవితంలో దేనికి ఉంది ఆ యోగ్యత అంటే కనుక మనిషి యొక్క నాలికకు అటువంటి యోగ్యత ఇచ్చాడు దేవుడు. కానీ అటువంటి నాలుక ఏ విధముగా ఉంటుంది? వాక్య భాగంలోనికి మనం చూసుకున్నట్లయితే కనుక ఇదే వాక్య భాగంలో మనం చదువుకుంటున్నాం, నా నాలుక చల్లార్చుట కొరకు లాజరును పంపుము. అంటే దేని నిమిత్తం పంపమంటున్నాడు? జరిగినటువంటి సందర్భం ఏమిటి అన్నది మనము ఆలోచించినట్లయితే కనుక ఇదే లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి ఒకసారి మనం చూస్తే, ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నారవస్త్రములను ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి వాడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. హల్లెలూయా. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులను గురించి మనము అనేక సార్లుగా మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ధనవంతుడు ఒక అతనైతే మరొక అతను లాజరు. అతని పేరు లాజరు, దరిద్రుడు. అంటే దరిద్రుడు పేరు ఇక్కడ లిఖించబడి ఉన్నది లాజర్ అని, కానీ ధనవంతుడి పేరు మాత్రం ఇక్కడ రాయబడి ఉండలేదు. అంటే అనేక సార్లు ధనవంతుడి పేరు ఒకవేళ పరిశుద్ధాత్ముడికి రాయటం ఒకవేళ ఇష్టము లేదా ఏదన్నది తెలియదు, కానీ ఏది ఏమైనప్పటికైనా ధనవంతుడి పేరు మాత్రము లిఖించబడలేదు. లాజరు పేరు మాత్రము దేవుడు ప్రత్యేకించి రాయించుకున్నాడు. తన జీవిత కాలమంతటిలోనూ కూడా ఈ ధనవంతుడు సన్నపు నార వస్త్రములు ధరించుకుని, అంటే ఒక ఉన్నతమైన కాస్ట్లీ డ్రెస్, కాస్ట్లీ బట్టలు, అంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు కనుక మంచి మంచి ఆహారములను భుజిస్తూ అతని ఇంటి దగ్గర దినములకు అనేక మందికి సరిపడా ఆహారము వేస్ట్ గా కూడా పడిపోయి ఉండొచ్చు. ఎందుకంటే అతని బల్ల నుంచి పడుతున్నటువంటి ముక్కలు తినడానికి ఇక్కడ లాజరు ఇష్టపడుతున్నాడు. అంటే కనుక ఆ ధనవంతుడి ఇంట ఎంత ఆహారం వృధాగా పోతుందో మనకు తెలుస్తుంది. అయితే వీరిరువురు కూడా చనిపోయారు. దరిద్రుడు చనిపోయాడు, కొన్ని రోజులకి ధనవంతుడు కూడా చనిపోయాడు. దరిద్రుడు చనిపోయి పరలోకమందున్నటువంటి అంటే అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ఈ ధనవంతుడు చనిపోయి ఎక్కడ ఉన్నాడు? నరకములో ఉంటూ, పాతాళ లోకములో, నరకములో, అగ్నిలో, దగదగా మండుచున్నటువంటి అగ్నిలో వేదన చెందుతూ ఉన్నాడు. ఆ వేదనలో చూచేటువంటి మాటలు అతని కన్నులెత్తి చూడగా అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి లాజరు కనిపిస్తున్నాడు. అతను అనుకుంటూ ఉండొచ్చు, అయ్యో ఈడు నా దగ్గర, నా కాళ్ళ దగ్గర, నా బల దగ్గర పడి ఉన్నటువంటి రొట్టె ముక్కలు తింటూ ఉండేవాడు కదా, ఈడు కురుపులు కుక్కలు నాగుతూ ఉండి ఇంత దీనదరిద్రుడిగా ఉన్నవాడు అక్కడికి వెళ్ళి ఉన్నాడు. నేను ఈ లోకములో ఉన్నంత కాలము కూడా సుఖ సంతోషాలు అనుభవించాను, కానీ నరక యాతన నేను భరాయించలేకపోతున్నానని అరుస్తూ కేకలు వేస్తున్నాడు. అబ్రహామా, నా యందు కనికరపడు, నా యందు కనికరపడు. తన వేలి కొనతో, ఏంటంటే వేలి మొత్తంగా వేలి కొనను ముంచి నా నాలుకను చల్లార్చుట కొరకు ఏం చేయమంటున్నాడు? లాజరును పంపు, లాజరును పంపించమంటున్నాడండి. ఈనాడు నాలుక ఏ విధముగా పనిచేస్తుంది? బైబిల్ గ్రంథంలో నాలుక గురించి అనేక విధాలుగా రాయబడి ఉంది. నాలుక చేసే పనులు, నాలుక ఏమి చేస్తుంది, నాలుక యొక్క పనులు ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే కనుక యోబు గ్రంథము, బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక విధాలుగా నాలుక గురించి రాయబడి ఉంది. కానీ కొన్ని విషయాలు మనం చూసుకుందాం. యోబు గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను, వారి నాలుక కింద దాన్ని దాచిపెట్టుదురు. హల్లెలూయా. దాచిపెట్టేది దేన్ని దాచిపెట్టారు? చెడును దాచిపెట్టారు. ఎక్కడ దాచిపెట్టారండి? నాలిక కింద. మరి ఎక్కడికి ప్లేసులు లేవు.
నాలుక కింద దాచిపెట్టారు. ఈనాడు ఎవరికైనా ధనం ఉందనుకోండి, బ్యాంకులో దాయొచ్చు, లాకర్లో దాయొచ్చు, లేదా ఇంటి దగ్గర బీరువాల్లో పెట్టొచ్చు, పోగుల డబ్బాల్లో అనేక చోట్ల పెట్టొచ్చు. కానీ చెడును దాయడానికి ఎక్కడ అవకాశం తీసుకున్నాడు మనుషుడు ఈనాడు? చెడును పట్టుకెళ్లి బీరువాలో పెట్టడానికి, లాకర్లో పెట్టడానికి అవకాశం లేదు. మనిషి హృదయ ఆలోచనలే చెడుగున్న కారణము చేత ఆ చెడుని ఎక్కడ దాశాడయ్యా అంటే కనుక నాలుక కింద పెట్టాడు. మరొక ప్రాంతం ఎంచుకోలేదు, నాలుక కింద చెడును దాచిపెట్టేది. చెడును దాయడానికి నాలిక ఒక అవయవముగా పనిచేస్తుంది. శరీర అవయవాలలో చిన్న అవయవమే నాలిక అయినప్పటికైనా దేనిని దాస్తుందండి? ఎంత పెద్ద చెడుగునైనప్పటికైనా దాని కింద నాలుకే అవయవములో చిన్నదైతే దాని కింద భాగం ఎంత ఉంటుంది? ఇంకా చిన్నగా ఉంటది. అయినప్పటికైనా కానీ ఒక ఇంటిని తగలబెట్టాలన్నా, ఒక ఇంటిని పాడు చేయాలన్నా, ఒక ఇంటిని అంటే చెల్లాచెదరుగా విచ్ఛిన్నమ చేయాలన్నా తన నాలుక కింద ఉన్నటువంటి చెడును ఉపయోగించి అనేక మంది దుష్ట ఆలోచన చేస్తూ ఉంటారు. కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు, 5వ కీర్తన 9వ చరణము చూస్తున్నట్లయితే కనుక, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెలిసిన సమాధి, వారి నాలికతో ఇచ్చకములాడుదు. హల్లెలూయా. వారి నాలికతో ఇచ్చకపు మాటలు, చెడు మాటలు, పోకిరి మాటలు, ద్వంద్వ వైఖరితో కూడిన మాటలు, అబద్ధపు మాటలు ఒక్కటి కాదండి. వారి నాలిక ఎలాంటిదంటే నాశనకరమైనటువంటి గుంట. ఇక్కడ ధనవంతుడిని నాశనకరమైనటువంటి ప్రదేశములోనికి, నరక ప్రాయములో నివసించడానికి ఇక్కడ ధనవంతుడిని తీసుకెళ్ళింది అదే నాలుక. ఈ లోకములో ఉన్నంత కాలము కూడా రుచికరమైనటువంటి భోజనములు భోజించి ఉన్నాడు, అనేక మందితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ అతను హుందాతనాన్ని బట్టి, అతనుకున్న ఐశ్వర్యాన్ని బట్టి అహముతో అతను జీవించి ఉండొచ్చు. అతని నాలుకతో ఇంకా అనేకమైనటువంటి అపవిత్రతలు అయినా చేసి ఉండొచ్చు. కానీ ఆ నాలుక ఎక్కడికి తీసుకెళ్ళిందో అతన్ని? నాశనకరమైనటువంటి గుంటలోనికి, నరక పాశములో, అగ్ని మలమలా మండుతున్నటువంటి అగ్ని గంధకాలలో కాలడానికి ధనవంతుని ఎక్కడకు చేర్చినట్లుగా మనకు బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. కపటము కల్పించేటువంటి నాలుక, కపటపు మాటలు మాట్లాడేటువంటి నాలుక, కపటపు ఆలోచనలు. ఎవరికైనా ఆలోచన చెప్పాలి, ఏమైనా ఆలోచన వచ్చిందంటే అది మాట్లాడడానికి వాడబడేది ఏంటంటే నాలుకే. కపటపు ఆలోచన చెప్పేది, భూసంచారము చేయడానికి ఉపయోగపడేది కూడా నాలుకే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడు అనేక సందర్భాల్లో ఈ నాలుకను గురించి రాశాడు. ఎందుకంటే అవన్నీ కూడా చదవాలంటే కనుక చాలా విషయాలు మనకు రాయబడి ఉన్నాయి. కీర్తనాకారుడు 50 కీర్తనలోనూ, 73వ కీర్తనలోనూ కూడా, 73వ కీర్తన, 78వ కీర్తనలో కూడా మాట్లాడుతున్నాడు. 78వ కీర్తన ఒకసారి చదువుకున్నట్లయితే కనుక 78వ కీర్తన 37వ చరణం, నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అబద్ధము. ఎవరి దగ్గర బొంకుతున్నారు? దేవాతి దేవుని దగ్గర బొంకుతున్నారు. నోటి మాటలను ఆయనతో ముఖస్తుతి చేస్తున్నారు. యథార్థమైన భక్తి పోయింది, మొదటి విశ్వాసమును కోల్పోయి ఉన్నారు. వారి నాలుకతో దేవుని ఎడల ముఖస్తుతి చేయడమే కాదు, కానీ దేవుడు అడుగుతున్న ప్రశ్నలను బట్టి ఆయన దగ్గర బొంకుతున్నారు. ఉపవాస ప్రార్థనల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ, వారు చేస్తున్నటువంటి పనులు ఉపవాసం ఉన్నామని చెప్పి పేరు చెప్పి పనివారితో కఠినమైన పనులు చేస్తూ ఉంటారు, వ్యాపారములు చేస్తూ ఉంటారు, కనీసం పేదవారి మీద కనికరపడరు. అయినప్పటికైనా మేము ఉపవాసం ఉండి మా దేహములను మలుచుకుంటూ నీ కొరకు మేము ప్రార్థిస్తుంటే మా మాటలు నీవు వినకుండా ఉన్నావు, మాకు ఉత్తరం ఇవ్వకుండా ఉన్నావు. దేవుడు అంటున్నాడు, మీరు కఠినమైన పనులు చేస్తూ మీరు ఉపవాసం ఉంటే అది నాకు అంగీకారమైనదా? న్యాయకరమైన ఉపవాసం అని దేవుని మీద నేరారోపణ చేస్తున్నారు. ప్రభువా, నువ్వు మా మాట ఎందుకెనవు? యథార్థముగా మేము ప్రార్థన చేస్తున్నాము. చేస్తున్నటువంటి ప్రార్థన ముఖస్తుతులు
వారి ఎడల వారు బొంకిరి, ఆయన ఎదురుకుండానే బొంకుతున్నారు దేవుని ఎదురుకుండా. నాలుక దేవుని ఎదురు కూడా బొంకటానికి ఉపయోగపడుతుంది. ఈనాడు సామాన్యమైన మనుషులని మోసము చేయటం కాదు, మనుషుల దగ్గర అబద్ధమాడటం కాదు, దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని మాటలను పెడచెవిన పెడుతూ దేవుని దగ్గర కూడా అబద్ధమాడుతున్న వారు, దేవుని ప్రజలుగా చెప్పుకుంటున్న వారు కూడా అనేక మంది ఈనాడు లోకములో ఉంటూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను ఏ విధముగా ఉంటున్నాం? నీవు నేను ఎటు విధముగా దేవుని ఎడల బొంకేవారిగా ఉంటున్నామా? మన నాలుకను ఏ విధముగా వాడుతున్నాం? దేవుని యథార్థముగా స్తుతించే విధానంలోకి మన నాలుకను వాడుతున్నామా? ముఖస్తుతి చేసే వారిగా మన నాలుకను వాడుతున్నామా అన్నది మనము ఆలోచించగలగాలి. రోమీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకలతో మోసము చేయుదురు, వారు పెదవుల కింద సర్ప విషమున్నది. హల్లెలూయా. వారి నాలుకతో మోసము చేస్తారు. మోసము చేయడానికి కూడా ఉపయోగించే నాలుక అనేకమైన మోసకరమైన మాటలతో అనేక మందిని ఆకర్షించడానికి, అనేక మందిని వారి తట్టు తిప్పుకోవడానికి, అనేక మంది వారితో పాటు స్నేహము చేయడానికి, అనేక మందిని వారి వెంట నడిపించుకోవడానికి మోసకరమైన మాటల ద్వారాగా ఈనాడు జనులు లోకములో అనేక మందిని మోసము చేస్తూనే ఉన్నారు. అనేక మంది మోసపోతూనే ఉన్నారు. దేనికి వాడుతున్నారు నాలుకను? మోసము చేయడానికి. తమ నాలుకలతో మోసము చేయడానికి వారి నాలుకను వాడుతున్నారు. శ్రేష్టమైన నాలుకగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. నీ నోరు పవిత్రమైనటువంటి నోరుగా నీ నోరు ఉండాలని కోరుకుంటున్నారు. కానీ అటువంటి నోరు దేని కొరకు ఉంటుంది అంటే కనుక వారి గొంతుకు తెలిసినటువంటి సమాధి ఏ విధముగా అయితే తెరవబడి ఉంటుందో మానవుడి యొక్క నోరు గొంతు ఈ రోజు తెలిసిన సమాధి వలె ఉంటుంది. ఆ సమాధిలో వెళ్ళడానికి ఎవరు ఉంటున్నారు? ఎవరు వెళ్తారని సమాధిలోనికి? చనిపోతున్న వారు వెళుతూ ఉంటున్నారు. నీ మోసముల ద్వారాగా అనేక మంది చనిపోవడానికి, నీ మోసముల ద్వారాగా అనేక మంది ఈ లోకము విడవడానికి నీ నాలుకను ఉపయోగిస్తున్నామేమో ఆలోచించగలుగుదామా? యాకోబు భక్తుడు రాస్తున్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. అవునండి, శరీర అవయవాలలో నాలుక చిన్నదైనప్పటికైనా అతిగా అతిశయపడుతుంటుంది, ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. నుప్పు కూడా చూడండి, అగ్గిపుల్ల చిన్న నుప్పు వేసిన పెద్ద అడవినైనప్పటికైనా తగలబెట్టేస్తూ ఉంది. అంటే దేవుడు నాలికను దేనితో పోల్చాడు అంటే కనుక చిన్న అగ్గిపుల్ల. అంటే అగ్ని చిన్న అగ్ని అయినప్పటికైనా పెద్ద అడవిని ఏ విధముగా తగలబెడుతుందో ఇటువంటి ఈ చిన్న నాలిక ఎంత పెద్ద కుటుంబం అయినప్పటికైనా, ఎంత పెద్ద సహవాసం అయినప్పటికైనా, ఎంత పెద్ద కంపెనీ అయినప్పటికైనా, ఎంత పెద్ద వ్యాపారం అయినప్పటికైనా దానిని విడగొట్టడానికి, దానిని దానము చేయడానికి, దానిని నాశనము చేయడానికి ఏదో ఉపయోగపడుతుంది? ఈ చిన్న నాలికే. ఆ నాలిక తనను తాను చూసుకుని అతిశయపడిపోతూ ఉంటుంది. ఈరోజు నీ నాలుకలు ఏ విధముగా ఉపయోగిస్తున్నావు? అతిశయపడే నాలుకగా ఉంటుందా? ఇతర వారి కుటుంబాలని అగ్నితో దహించే విధముగా నీ నాలుకలు ఉంటున్నాయా? ఆలోచించగలుగుతాము. నాలుక చిన్న అవయవమే, కానీ ఎందుకు అతిశయపడుతుంది? ఈ చిన్న నాలుకే, ఈ చిన్న అవయవముగా ఉన్నటువంటి ఈ నాలుకే ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి పాపమునకు మూల కారణము ఈ నాలుకే అవుతుంది. అంటే పాపమునకు మనం లోనవ్వడానికి, పాతాళ లోక ద్వారముల గుండా పయనించడానికి ఈ నాలుకే మనకు మార్గాన్ని చూపిస్తుంది. ఎక్కడికి వెళ్ళడానికి? నరకపాశములోనికి వెళ్ళడానికి, నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళడానికి కూడా ఈ నాలుకే కారణమవుతుంది. అయితే నీవు నేను ఎటువంటి నాలుకలు కలిగి ఉంటున్నాము? ఇటువంటి ప్రమాదకరమైన నాలుక అంటే నీ నరకపాశములోనికి నడిపించడానికి కళంకములతో, కుళ్ళుతో, మోసముతో, అపవిత్రముతో బొంకే నాలుకతో ఉన్నటువంటి ఈ నాలుక ఎటువంటిదిగా ఉంటుంది?
ఈ నాలుక ఎటువంటిదిగా ఉంటుందన్నది ఒకటి రెండు విషయాలు మాట్లాడుకుందాం. కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. 52వ కీర్తన 2వ చరణాన్ని చదువుకుందాం. మోసము చేయువాడా, వాడిగల మంగళి కత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. హల్లెలూయా. ఏంటండి నాలుక ఎలా ఉంది? వాడిగల మంగళి కత్తిలాగా. మంగళి కత్తి చూడండి, గబుక్కుని ఏదైనా చూడకుండా ఇలా అన్నాము అంటే కనుక మన దేహం అంతా కూడా అక్కడ తెగిపోతుంది. నాలిక కూడా దేనితో పోల్చాడు దేవుడు అంటే కనుక వాడిగల మంగళి కత్తితో దేవుడు పోల్చాడు. వాడిగలటువంటి మంగళి కత్తి ఏ విధముగా అయితే మనం మంగళ షాప్లోకి వెళ్ళినప్పుడు కటింగ్ వేయించుకుంటారు చూడండి, టకటకటకటగా చేసేస్తూ ఉంటాడు. షేవింగ్ చేసేటప్పుడు కూడా సింపుల్ గా చేసేస్తూ ఉంటాడు. అంతేగాని బండ కత్తిగానే పట్టుకున్నాడు అనుకోండి, వాడు ఏళ్ళు నిప్పడతాయి, మనకి అష్టవంతులుగా కటింగ్ చేస్తూ ఉంటాడు. షేవింగ్ చేసేటప్పుడు కూడా అంతే. ఏ విధముగా అయితే మంగళ కత్తి షార్ప్గా ఉంటుందో మన నాలుక కూడా అటువంటి విధముగా షార్ప్గా ఉంటుంది. అంటే ఒక మాటను వంకటానికే కావచ్చు, మోసము చేయటానికే కావచ్చు, లేదంటే కనుక కపటమైన ఆలోచన మాటలు చెప్పటానికే కావచ్చు, ఏ విషయములు అయినప్పటికైనా నాలుక ఎంత షార్ప్గా ఉంటుందంటే మంగళ కత్తి ఏ విధముగా అయితే షార్ప్గా ఉంటుందో అటువంటి వాడిగల కత్తి వలె నీ నాలుక పనిచేస్తూ ఉంటుంది. సామెతల గ్రంథంలో రాస్తూ ఉంటాడు. 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే, అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులు చంపు. అంటే కళ్ళలాడు నాలుక అంటే నాలుక కపటములతో కూడిన మాటలు, కలహములో పెట్టే నాలుక, అసూయపరచబడే నాలుక, అనేక విధాలుగా కళ్ళలాడు నాలుక. నాలుక ఏ విధముగా ఉంటుందంటే కనుక ఆడుతూనే ఉంటుంది, కలహాలు పెడుతూనే ఉంటుంది. ఎక్కడ ఉన్నప్పటికైనా తన ఆలోచన తలపులు ఏంటంటే కనుక మనిషి ఆలోచనలోనికి రావాలి, కానీ వెంటనే కూడా అమలుపరిచేస్తూ ఉంటుంది. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే కనుక మన హృదయంలోకి ఆలోచన వచ్చినప్పుడు కొద్దిగా ఆలోచిస్తూ ఉంటాం, వెళదాంలే, కొద్దిసేపు నాకు వెళదాంలే ఆలోచన కలుగుద్ది. కానీ మాట్లాడే విషయంలోకి వచ్చేటప్పుడు మాత్రము నాలుక ఎక్కడా కూడా ఆగడానికి అవకాశం లేదు, తొందరపడిపోతూ ఉంటుంది. కలహములు పెట్టే విషయములు అయినప్పటికైనా, ఏ విషయములు అయినప్పటికైనా కానీ తొందరపడిపోతూ ఉంటుంది. అందుకే యాకోబు భక్తుడు రాస్తున్నాడు 3వ అధ్యాయము 6వ వచనం చూస్తే కనుక, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడిను. హల్లెలూయా. నాలుక ఏంటంటే అగ్నియే, నాలుక అగ్నియే. కానీ ఈ నాలుక శరీర అవయవంలో ఉంచబడినటువంటి పాప ప్రపంచమై ఉందంట. మన శరీర అవయవంలో ఉంచబడినటువంటి పాప ప్రపంచం ఏంటండి? నాలుక. చిన్నదే శరీర అవయవంలో, కానీ అగ్ని వలె ప్రపంచాన్నే దహించేయడానికి. ఒక్కొక్కరు మాట్లాడుతున్న మాటలలో చూడండి, కుటుంబాలు షేక్ అయిపోతూ ఉంటాయి. రాజకీయ పార్టీలు అయితే పార్టీ స్థానాలే షేక్ అయిపోతూ ఉంటూ ఉంటాయి. ఒకవేళ పెద్ద పెద్ద సంఘాల్లో సహవాసాలు అయితే ఒక మాట్లాడుతున్న మాటలను బట్టి ఆ సహవాసం అంతా కూడా షేక్ అయిపోతూ ఉంటుంది. నాలికను అగ్నితో పోలుస్తున్నాడు దేవుడు. అగ్ని ఒక పక్కన ప్రారంభించింది అంటే కనుక ఏ పక్కన ముగిస్తుందో కూడా తెలియదు. గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోతూనే ఉంటుంది. నాలిక కూడా అంతే. ప్రకృతిలో ఉన్నటువంటి పాప ప్రపంచమై సర్వ శరీరమును కూడా లోక మాలిన్యమును అంటనివ్వడానికి, అది నరక పాశములోనికి మనల్ని తీసుకు వెళ్ళిపోవటానికి ఆ నాలుక ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఇటువంటి నాలుకను దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడు? ఇటువంటి నాలుకను దేవుడు ఏ విధముగా కంట్రోల్ పెట్టాలనుకుంటున్నాడు? ఆలోచించగలుగుతామా? 121వ కీర్తన 7వ చరణాన్ని చదువుకుందాం.
121వ కీర్తన 7వ చరణాన్ని చదువుకుందాం. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఏ అపాయము రాకుండా దేవుడు నిన్ను కాపాడుతానంటున్నాడు. కానీ మనలో ఉన్నటువంటి నాలుక చేసే అపాయాలకి మనల్ని మనము కాపాడుకోవడము ఈ విధముగా. కానీ దేవుడు కాపాడుతానంటున్నాడు. ఇటువంటి నాలుకను బట్టి దేవుడు నిన్ను నన్ను కాపాడుతానంటున్నాడు. కానీ ఏంటంటే ఆయన యందు వినయ విధేయతలను బట్టి, ఆయన యందు భయభక్తులు కలిగి యెహోవా సహాయం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే కనుక నిన్ను ఆయన కాపాడుతానని మాట్లాడుతున్నాడు. 34వ కీర్తన ఒకసారి మనం చదువుకుంటే కనుక 34వ కీర్తన 17వ చరణం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. అంటే నీతిమంతులు ఆలపెడుతుంటే అయినా ఆలపెడతానంటున్నాడు. కానీ ఆయన వాళ్ళ మొరను ఆలపెడతానటువంటి దేవుడు నీ నాలుకను నా నాలుకను అంటే ఇచ్చకపులాడే నాలుకను బట్టి ఆయన ఏం చేస్తాడు? ఆ నాలుకలపై దేవుడు వాతలు పెడతానంటున్నాడు. ఆ నాలుకలను దేవుడు ఈ చిన్న నాలుకగా ఉన్నటువంటి ఈ చిచ్చులో పెట్టే నాలుకను, మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నటువంటి నాలుకను దేవుడు పెరికవేస్తానంటున్నాడు. కానీ నీతిమంతుడుగా నువ్వు జీవించగలిగితే నీతిమంతులు పెట్టే మొర ఆయన ఆలకిస్తానంటూ వారికి శ్రమలన్నింటిలో వాడు వినిపిస్తానంటున్నాడు. కానీ నీ నా నాలుకలు ఏ విధముగా పనిచేస్తున్నాయి? సామెతల గ్రంథము 10వ అధ్యాయము 31వ వచనం చూస్తే కనుక నీతిమంతుల నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడును. మూర్ఖపు మాటలను మాట్లాడితే గనుక నీ నాలుక ఏం చేస్తానంటున్నాడు దేవుడు? పెరికి వేస్తానంటున్నాడు. మూర్ఖపు మాటలు మాట్లాడే నాలుకను పెరికి వేస్తాను. కానీ నీతిమంతుల నోరు మాత్రము జ్ఞానోపదేశమును పలుకును. నీతిమంతుల నోరు జ్ఞానోపదేశము పలకడానికి ఉంటుంది. కానీ మూర్ఖపు ఆలోచనలు, మూర్ఖపు తలంపులు గలటువంటి నాలుకను మాత్రమైనా పెరికి వేస్తానంటున్నాడు. కానీ నీవు నేను ఈనాడు ఎటువంటి నాలుక ఉంచుకుందాం అనుకుంటున్నాం? మంచి నాలుకగా నా నాలుక ఉంచుకుందాం అనుకుంటున్నామా? లేదంటే కనుక చెడ్డ నాలుకగా ఉండి మన నాలుకను పెరికి వేయాలన్న ఆలోచన కలిగి ఉంచుకుంటున్నామా? ఆలోచిద్దాం. అదే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడివాడు దాని ఫలము తిందురు. హల్లెలూయా. జీవ మరణములు ఎవరికి ఇచ్చేటండి దేవుడు అవకాశము? జీవ మరణములు నాలుక వశము. నువ్వు జీవములోనికి, నిత్య జీవములోకి వెళ్ళాలన్నా, మరణములోకి పాతాళ లోకంలోనికి వెళ్ళాలన్నా నీకు దేవుడు నీ అవయవాలు దేనికి ఇచ్చాడు అంటే కనుక నాలుకకే శ్రేష్టమైన అవకాశం ఇచ్చాడు. దానికే అవకాశం ఇచ్చాడు. దాని యందు ఎవరైతే ప్రీతి పడతాడో, నువ్వు దేని యందు ప్రీతి పడతావు? నువ్వు జీవజలములు ఊటలు తింటూ జీవమిచ్చే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే కనుక జీవజల ఫలములు తింటానికి ఉపయోగపడుతుంది. లేదంటే కనుక మరణాంతకాలంలో నుంచి పాతాళ లోకములకు వెళ్ళాలి అంటే కనుక నువ్వు ఏ పండు కావాలంటే ఆ పండు తినడానికి ప్రీతికరమైనటువంటి, నువ్వు దేని మీద ప్రీతి మోజు పెంచుకుంటే, అంటే నువ్వు జ్ఞానోపదేశం కలిగినటువంటి నోటిలో ఉన్న నాలుకగానే ఉండాలనుకుంటున్నావా? మూర్ఖపు మాటలు మాట్లాడుతూ దేవునికి ఆయాసము కలిగించే మాటలు మాట్లాడుతూ దేవునికి బాధ కలిగించే విధముగా ఉండాలనుకుంటున్నావా? ఎటువంటి నాలుకగా నీ నాలుక ఉండాలని ఆశపడుతుందో అటువంటి ఫలాలు ఇస్తానంటున్నాడు దేవుడు. ఎందుకంటే మనము ఏ విత్తనం అయితే భూమిలో విత్తుతామో అదే పంటను మనము వస్తూ ఉంటాం. ఎటువంటి ఉద్దేశము కలిగి ఎటువంటి ఫలము పండాలని చెప్పి నువ్వు ఉద్దేశించి పంటను వేస్తావో అదే పంటను నీవు కోయడానికి దేవుడు అవకాశము కల్పిస్తూ ఉంటాడు. అంతేగాని మనం ఒరిగింజలు నాటితే మనం గోధుమలను కోయలేము. మామిడి మొక్కను నాటితే దాని నుంచి మనము పనసకాయలు కోయలేము. ఏ మొక్క వేస్తే దాని నుంచి అదే ఫలాలు మనం
ఆశపడడానికి దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. అయితే ఈ రోజు ఆలోచించుకుందాం, మనకు జీవము కావాలా, మరణము కావాలా? జీవం ఇచ్చేటువంటి నాలుక కావాలా, మరణం ఇచ్చేటువంటి అంటే మరణానికి తోసేటువంటి నాలుక కావాలా? ఎవరికి వారిగా పరిశీలన చేసుకుందాం. ఈ రోజు నా నాలుక ఏ విధముగా ఉంది? ఒకవేళ ఇంతవరకు గడిచిన కాలమంతటిలో నా నాలుక మరణానికి పోయే మార్గంలోనే నన్ను నడిపిస్తుంది, జీవాన్ని నింపే నాలుకగా నేను మార్చబడలేకపోయాను అని ఆలోచించుకుందాం. లేకపోతే గనుక ధనవంతుడు వలె నాలుకను తడుపుకోవడానికి మరొక అవకాశం దేవుడు ఇవ్వడు. ధనవంతుడు అక్కడ నుండి కేకలు పెడుతున్నాడు, అబ్రహామా, ఈ అగ్నిలో నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను. లాజరు యొక్క వేలు కొనను ముంచి నా నాలుకను తడుపు, నేను చల్లార్చుకుంటాను. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమనేటువంటి చెప్పినటువంటి వాక్య భాగము. మనలో జీవం ఉన్నంత కాలమే, మనలో ఆయుష్ ఉన్నంత కాలంలోనే మన శరీర అవయవాలలో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి ఈ నాలుకను ఏ విధముగా మనము సరి చేసుకోవాలి? జీవమునకు నడిపించేటువంటి మార్గంలో ఉండేటువంటి నాలుకగా మనము నాలుక ఉంచుకోవాలా, లేకపోతే మరణమునకు సంబంధించినటువంటి నాలుకగా ఉంచుకోవాలా? ఆలోచించగలుగుదాము. జ్ఞానము గల నాలుకను బట్టి మనం చూసినట్లయితే కనుక సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. హల్లెలూయా! జ్ఞానుల నాలుక ఏంటంటే ఆరోగ్యదాయకము. ఎటువంటి అనారోగ్యాలకి పంపించదు, ఎటువంటి మరణాలలోనికి మనల్ని త్రోసివేయదు, ఎటువంటి నరకపాసములోనికి మనలను త్రోసివేయదు. జ్ఞానుల యొక్క నాలుక ఆరోగ్యదాయకమని మాట్లాడుతున్నాడు. ఈనాడు నీ నా నాలుక ఆరోగ్యకరంగా ఉందా? ధనవంతుడు నాలుక అయితే గనక అక్కడ అగ్నిలో మసమసమసరా మండిపోతూ ఉంది. ఆరని అగ్నిలో అక్కడ పురుగు సావదు. అటువంటి అగ్నిలో మాడిపోతున్నటువంటి ధనవంతుడు కేకలు వేస్తూ ఉన్నాడు, నా నాలుకను తడపడానికి లాజరు యొక్క ఏలు కొనను ముంచు అని. ఏదున్నప్పటికైనా ఈ భూలోకములో మానవ మాత్రులుగా దేవుడిచ్చిన ఆయుష్ మనలో ఉన్నంత కాలము మాత్రమే మన నాలుకను మనము సరి చేసుకోవాలి. ఇక్కడ జ్ఞానుల గురించి మాట్లాడుతూ, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము, ఆరోగ్యము కలిగించేదండి. కొండములు పెట్టే నాలుకను బట్టి నువ్వు చూస్తే గనక ఎదరవారి ఇంటిలో గనక నువ్వు దోషణకరమైన మాటలు, కుటుంబం ఇడిపోవటానికి లేకపోతే చెడు మాటలు మాట్లాడావంటే ఆ మాటలను బట్టి ఇంకా అనేక చెడు ఆలోచనలు మనలో వస్తాయి. ఎవరికన్నా ఒకరికి ఉపకారం చేసే జ్ఞానము గల మాటలను మాట్లాడితే దాని గురించి మళ్ళీ మనం ఆలోచించడానికి అవకాశం లేదు. తప్పు చేస్తున్నాడు, తప్పును కప్పుపుచ్చుకోవడానికి మరొక తప్పు, తప్పు వెనక మరొక తప్పు, తప్పు వెనక మరొక తప్పు. కానీ మేలులు చేసేవాడు తను చేసినటువంటి మేలును అతను జ్ఞాపకం ఉంచుకోని అవసరం లేదు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. 15 సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా చూద్దాం. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. సాత్వికమైన నాలుక జీవవృక్షము, జీవాన్ని పెంపొందించేది, ఒక వృక్షముగా మన జీవితాన్ని ఎదుగుదల దయచేసేది సాత్వికమైనటువంటి నాలుక. సాత్వికమైనటువంటి నాలుకలో డంబం ఉండదండి, అతిశయపడే ఉద్దేశం ఉండదు, వంకడానికి అవకాశం లేదు, అబద్ధములు చెప్పడానికి, అసూయల పడడానికి అవకాశం లేదు, ఎదురువారి కుటుంబమును పతనావస్థకు తీసుకువెళ్ళే అవకాశము కూడా సాత్వికమైనటువంటి నాలుకకు ఉండదు. ఎందుకంటే అది ఎలాంటిది? సాత్వికమైన నాలుక జీవవృక్షములాగా వృద్ధి చెందాలని చూస్తుంది. సాత్వికమైన నాలుక, సాత్వికమైన నాలుక యొక్క ఉద్దేశం అంతే కూడా నేను ఇంకా అనేక మందిని జీవింప చేయడానికి ఎదగాలని చూస్తుంది, కానీ ఎక్కడా కూడా పడిపోవాలని చూడదు. కీర్తనకారుడు రాస్తూ ఉంటాడు, 126వ కీర్తన 2వ చరణం. 126వ కీర్తన 2వ చరణం. మన కల కనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. హల్లెలూయా! మన నాలుక ఎలా ఉందంటండి?
ఆనందగానములతో నిండి ఉండెను. సెల నుండి విడిపించబడిన తర్వాత వాడు పొందుతున్నటువంటి ఆనందము, అప్పటి వరకు శ్రమలు అనుభవించారు, బాధలు అనుభవించారు, అయినప్పటికైనా సియోనికి వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వారి నోటి నిండా నవ్వు ఉండటమే కాదు, కానీ వాళ్ళ నాలుకతో ఆనందగానములు. నీ నాలుక ఎప్పుడైతే సాత్వికమైన మనసుతో ఉంటుందో, సాత్వికముతో ఎగిరిపడే స్థితిలో కాకుండా సాత్వికముతో అదుపులో నీ నాలుక ఉంటుందో, సియోనులో దేవునికి ఉత్సాహగానములు చేస్తూ, ఆనందగానములు చేస్తూ, దేవునితో ఉల్లసించే అనుభవంలోనికి నీ నాలుక నడిపింపబడుతుందని చెప్పి కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను ఎటువంటి నాలుక కలిగి మనం జీవిస్తున్నాం? ఎటువంటి నాలుకతో దేవునిని ఉల్లసింపచేసేటువంటి నాలుకగా, దేవునిని ఉల్లసింపచేస్తూ నీకు నీవుగా ఆనందపడే నాలుకగా నీ నాలుక ఉందా? లేదంటే గనుక దేవునిని ఆయాస పెడుతూ మరణకరములోనికి త్రోసివేయబడుతూ నీకు నీవుగా ఆయాసము కలిగించే నాలుకగా నీ నాలుక ఉందా? ఆలోచించుకుందాం ఈ రాత్రి, ఈ సాయంకాలపు వేళలో ఆ నాలుకల గురించి మనలో మనము ప్రార్థన చేద్దాం. నా తండ్రి, ఈనాడు నా నాలుకను మార్చుకోవడానికి మరొక అవకాశము దయచేసి ఉన్నావయ్యా. దేవుడు అనేక సందర్భాల్లో నీకు నాకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఒకవేళ ధనవంతుడు కూడా అనేక సార్లు ఒకవేళ అవకాశం ఇచ్చి ఉండొచ్చు దేవుడు. కానీ తనకున్నటువంటి ఆస్తిని బట్టి, తనకున్నటువంటి అందాన్ని బట్టి, తనకున్నటువంటి భోగ భాగ్యములను బట్టి ఏ లోటు లేనటువంటి ధనవంతుడు లోకములో అనేకమైన ఇచ్చకమైన మాటలు, ధనవంతుడి నోట చూడండి ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. కానీ ఇక్కడ లాజరును చూసినట్లయితే కనుక తన బల్ల నుండి పడుతున్నటువంటి రొట్టు ముక్కలు తినడానికి ఇష్టపడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అదే భాగ్యముగా ఎంచుకున్నాడు. అనేటువంటి లాజరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి, అబ్రహామును ఆనుకుని ఉన్నాడు. కానీ ఈ లోకములో భోగములను ఆశించినటువంటి ధనవంతుడు, ఈ లోకములో షడ్రుచులు భుజించినటువంటి ఈ ధనవంతుడు, ఇతను కూడా చనిపోయి ఉన్నాడు. చనిపోయి ఆరని అగ్నిలో మండుతూ ఉన్నాడు. ఆరని అగ్నిలో మండుతూ అగ్నిగుండంలోంచి చూస్తున్నాడు. అబ్రహామా అరుచుచున్నాడు. అరిస్తే ఎంత ప్రయోజనం ఉంది? చనిపోయిన తర్వాత నువ్వు ఎంత నీ ఆత్మ అగ్నిలోంచి ఎంతగా మొరపెట్టినప్పటికైనా, ఎంతగా విజ్ఞాపన చేసినప్పటికైనా నీకు ప్రత్యుత్తరం ఇచ్చే నాదుడు లేడు. ఆరని అగ్నిలో, పురుగు చావనటువంటి పళ్ళు కొరుకుతున్నటువంటి ఆ అగ్నిలో నీకు సమాధానం చెప్పేవారు లేరండి. అందులోంచి నిన్ను బయటకు లాగడానికి వచ్చేవాడు ఎవడు లేడు. కానీ ఈ లోకములో మన ఆత్మ మనలో ఉన్నంత కాలంలోనే, దేవుడిచ్చిన జీవము నీలో నాలో ఉన్నంత కాలంలోనే మన నాలుకను మనం అదుపు చేసుకునే వారిగా ఉండాలి. జీవ వృక్షములాగా విస్తరించబడే నాలుకగా, సాత్వికమైనటువంటి మనసుతో తనను తాను తగ్గించబడే ఆత్మ జ్ఞానము గల నాలుకగా మన నాలుకను మనము కంట్రోల్ పెట్టుకుంటే గనక, మన నాలుకకు మనము బుద్ధి చెప్పుకుంటే గనక దేవుడు జీవ మార్గంలోకి నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడుగా, ధనవంతుడు వలె ఈ లోకములో ఉన్నప్పుడు మనం ఒకవేళ మితిమీరిపోయి ఉంటున్నామేమో, ఈనాడైనప్పటికైనా మనం సరి చేసుకుందాం. నా ప్రభువా, నా నాలికను నేను సరి చేసుకుంటున్నాను. ఒకవేళ ధనవంతుడు వలె ఇంతవరకు నేను అబద్ధములతో, పోకిరి మాటలతో, అనేక మందికి అపాయము కలిగించే మాటల ద్వారా నేను హింసపెట్టి ఉన్నాను. ఈనాడు నేను మార్చుకుంటున్నాను ప్రభువా అని చెప్పి మన నాలుకను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే కనుక మన నాలుకను బట్టి ప్రార్థన చేసుకుందామండి. చెప్పబడిన మాటలు మన జీవితాలలో ఫలభరితముగా ఉండులాగా, చెప్పబడిన మాటలను బట్టి మనల్ని మనము సరి చేసుకుంటూ మన నాలుకను పవిత్రపరచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశములను ఉపయోగించుకుందాం. నా తండ్రి, ప్రార్థన చేసుకుందామా? నా తండ్రి, నా నాలుకను మీరు ముట్టి ఉన్నారయ్యా. ఇంతవరకు ఎగిరి పడుతున్నటువంటి, అతిశయపడుతున్నటువంటి నా నాలుకను ఈనాడు నేను సరి చేసుకుంటున్నాను. నా నాలుకను అదుపు చేసుకుంటున్నాను. నీకు ఇష్టమైన బిడ్డగా, నీకు పనికొచ్చే బిడ్డగా, జీవ మార్గం వరకు నడిపించే నాలుకగా నా నాలుకను నేను మలుచుకుంటున్నాను ప్రభువా. ప్రార్థన చేద్దామండి. ఎవరికి వారిగా సరి చేసుకుందాం. చెప్పబడిన మాటలను బట్టి
ఎక్కడైనా ఇంతవరకు నీ నాలుక బొంకే స్థితిలో ఉన్నదేమో, ఎవరినైనా మోసము చేసే స్థితిలో నీ నాలుక ఉన్నదేమో, అబద్ధములు మాట్లాడే స్థితిలో నీ నాలుక ఉన్నదేమో, దేవుని నామానికి అపకీర్తి తీసుకొచ్చే విధంగా నీ నాలుక ఉన్నదేమో, మంగళ కత్తి బట్టి వాడిగల నీ నాలుకను ఈనాడు అదుపు చేసినట్లయితే కనుక, అదుపు చేసి దేవుని ఎడల పశ్చాత్తాప హృదయంలో మాట్లాడినట్లయితే కనుక జీవ మార్గము గుండా నిన్ను నడిపించడానికి, జీవ వృక్షముగా నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. చెప్పబడిన మాటలను బట్టి మా శరీర అవయవాలన్నిటిలో కూడా నాలుక చిన్న అవయవమైనప్పటికైనా కానీ తండ్రి ప్రభువా అయ్యా అతిశయపడుతూ కుటుంబాలని తండ్రి ప్రభునైనా విచ్ఛిన్నము చేస్తూ, సంఘములను పాడు చేస్తూ, సమాజాన్ని పాడు చేస్తూ, మోసకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి నా నాలుకను తండ్రి ప్రభువా అయ్యా ఈనాడు మేము సరి చేసుకుంటున్నాము. అదుపు చేయడానికి తండ్రి నాయన నీ పాదముల చెంత కూర్చున్నామయ్యా, కనికరించండి నాన్న. మా నాలుకను సరి చేసి నాయన నీలో ఫలభరితముగా సాత్వికమైన మనసుతో మేముంటూ జీవ మార్గంలోనికి నడిపించి ఒక నాలుకగా మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాము. మా నోటి ద్వారా పోకేని మాటలు రాకుండా, మా నోటి ద్వారా అపవిత్రమైన మాటలు పలకకుండా అయ్యా నీ వాక్యమనే ఖడ్గము ద్వారా ఈనాడు మా నాలుకని కాల్చినందుకు నీకే స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. అయ్యా మీరిచ్చిన ఈ జీవం మాలో ఉండగానే మా నాలుకను మేము సరి చేసుకుంటున్నాము. కనికరించండి, కృప చూపించండి నాయన. ఈ నాలుక మీరిచ్చినటువంటి ఈ నాలుక తండ్రి ప్రభువా నీ సువార్తను ప్రకటించేదిగా, నీ నామమున అనేక మంది జనుల మధ్యలో నిన్ను ఒప్పుకునే నాలుకగా ఈ నాలుకను మీరు వాడుకోండి అయ్యా. అపవిత్రతను ఎక్కడ కూడా మా చెంతకు రానిపోతుంది తండ్రి, ఎక్కడ కూడా దిగజారిపోయే స్థితి మాలోనికి రానిపోతుంది ప్రభువా. ఎక్కడ ఉన్నప్పటికైనా, ఒంటరిగా ఉన్నప్పటికైనా, 10 మందిలో ఉన్నప్పటికైనా, సంగమగా సమాజంలో ఉన్నప్పటికైనా, ఎక్కడ ఉన్నప్పటికైనా మా నాలుక మిమ్మల్ని కనపరచాలి ప్రభువా. మా నాలుక మిమ్మల్ని హెచ్చించాలి తండ్రి. అటువంటి నాలుకగా మా నాలుకను మార్చండి. మీ ఆత్మ సహాయములను వాడుకను కృప చూపించి వితరుడిన ఆత్మీయ ఆహారము మా జీవితంలో ఫలభరితముగా వాడబడిలాగున, ఫలించులాగున కృప చూపించి నీ నామానికి మహిమకరంగా నిలబెట్టుకొని సహాయం ఇచ్చేమని యేసుక్రీస్తు ద్వారా అడుగుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.